30 మోటార్ బైకులని వివిధ కమిషనరేట్ పరిధిలో చోరీ జరిగిన బైక్ల కేసును ట్రేస్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశాం. నిందితుడు షేక్, ఏసీ మెకానిక్, ఇద్దరు ఇమ్రాన్కు ఆటో డ్రైవర్లు. దీనిలో ఒక ఇమ్రాన్ పరార్లో ఉన్నాడు. చెడు వ్యసనాల కోసం చోరీలు చేస్తున్నారు. పార్క్ చేసిన బైక్లను నకిలీ తాళం లేదా ఇతర టెక్నికల్ ద్వారా చోరీ చేస్తున్నారు. చోరీ చేసిన వాహనాలను తక్కువ రేటుకి నారాయణపేటలో అమ్ముతారు. నాగోల్లో వెహికల్ చెకింగ్లో పట్టుకున్నాము. చెడు అలవాట్లకు బానిసపై పెద్ద నేరాలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి పట్టుకుని రిమాండ్కి తరలిస్తున్నాము. గతంలో జీడిమెట్లలో అరెస్ట్ అయ్యారు ఈ నిందితులు. అరెస్ట్ అయిన సంవత్సరం తర్వాత మళ్లీ చోరీలు చేస్తున్నారు నిందితులు. గ్రామీణ వాతావరణంలో 10 నుండి 20 వేలకే ఈ బైక్లను అమ్ముతున్నారు. बैक प्लीज सर రోజు ఒక డిటెక్షన్ మా వాళ్ళు చేశారు ఆఫీసర్స్. దీంట్లో ముఖ్యంగా 30 మోటార్ బైక్స్ డిఫరెంట్ కమిషనరేట్స్ లో చేసిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్ లో చేసాము. మొత్తం 30 బైక్స్ ను ముగ్గురు నేరస్తుల నుంచి నేరస్తు ద్వారా చేయబడినటువంటి ఈ దొంగతనాన్ని నేరస్తులు పట్టుకొని అరికట్టడం జరిగింది. దీని విలువ 46 lakh rupees ఉంటాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి, దాని తర్వాత అతని ఫ్రెండ్ మహమ్మద్ షేక్ అనే ఇద్దరు వ్యక్తులు, తర్వాత ఇంకొక ఇమ్రాన్ కూడా ఉన్నాడు. అతన్ని మేము పట్టుకోవాలి. టోటల్ 3 వ్యక్తులు, 2 వ్యక్తులు మేము పట్టుకున్నాం. దీంతో వీళ్ళు ఏంటంటే ఒక మహమ్మద్ షేక్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తారు, ఇమ్రాన్ ఏమో ఆటో డ్రైవర్ గా పనిచేస్తారు. ఇద్దరు ఇమ్రాన్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తారు. వీళ్ళు ఇలా చేస్తూ అడిక్ట్ అయినారు చాలా వైజెస్ కి. దానికోసం ఎక్స్ట్రా మనీ కావాల్సి ఉంది. డ్రింక్స్ కానీ అదర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ దే ఆర్ అడిక్టెడ్. దానికోసం ఎక్కువ మనీ కావాలి, ఎక్కువగా డబ్బులు కావాలంటే ఈజీ మనీ కోసం ఇట్లా దొంగతనం చేయడం మొదలు పెట్టారు. ఇంతకుముందు కూడా జీడిమెట్లలో కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యి రిమాండ్ చేయడం జరిగింది ఒకతను. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా దొంగతనాలు ఎక్కడైతే పార్క్ చేసిన బైక్స్ ఉంటాయో, ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి, స్ప్లెండర్ వెహికల్స్ ఉన్నాయి, స్కూటీలు ఉన్నాయి, అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత ఫాల్స్ కీ తో కానీ వాళ్ళు డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి దాన్ని ప్రెజర్ అప్లికేషన్ ద్వారా దాన్ని కీ ఓపెన్ చేసుకొని వాళ్ళు వీటి చాలా తక్కువ రేటుకు నారాయణపేట డిస్ట్రిక్ట్ లో చాలా మందికి అమ్మడం జరిగింది. వీటిని వీళ్ళు చేసిన తర్వాత మళ్ళీ దొంగతనం చేయాలని వచ్చేసి మన ఇక్కడ వచ్చినప్పుడు నాగోల్ ఏరియాలో మన మున్సిపల్ పోలీసులు వెహికల్ చెకింగ్ చేసే సందర్భంగా వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇంకెక్కువ వెహికల్స్ అమ్మాలి దొంగతనం చేసే ప్లాన్ తో వచ్చినప్పుడు మా ఇక్కడ ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి ఎస్ఐ, డిఎస్ఐ, అండ్ దెన్ గురుస్వామి డిఐ, వీళ్ళతో టీమ్ శ్రీశైలం, అనిల్, ఇద్దరు కానిస్టేబుల్ ఆఫీసర్స్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనివల్ల అంటే ఇలా వైరస్ కు చెడు అలవాట్లకు బానిస అయినప్పుడు వాళ్ళు ఇంకా పెద్ద నేరాల్లో ఇరుక్కుంటారనే ఒక విధానం మనకు తెలిసిందే. దానికి వీళ్ళు నిదర్శనం. దాని తర్వాత ఇటువంటి
బైక్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా బిగ్గర్ క్రిమినల్స్ గా మారడానికి అవకాశాన్ని మనం వీళ్ళు పట్టుకోవడం మూలంగా అరికట్టడం జరిగింది. వీళ్ళకు మేము ఇంకా పాత హిస్టరీ ఇంకా ఒకరికి ఇప్పుడైతే అరెస్ట్ అయిన ఇంతం జైలు తెలిసింది. ఇంకా గౌరవప్రదంగా ఉండే విధంగా ఉండే మెటీరియల్ టెస్ట్ కానీ ప్రవర్తన ఉండాలని మేము తెలియడం జరిగింది. ముఖ్యంగా మహిళల యొక్క గౌరవం, వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ కాపాడే విధంగా ఉండాలని ఆర్గనైజ్ చెప్పాము. బయట కూడా మా సీ టీమ్స్ కూడా మూవ్మెంట్ లో ఉంటాయి. వాళ్ళ కోసం అని చెప్పేసి మేము స్పెషల్ గా వెహికల్స్ ఇవ్వడము, ఎక్కువ మందిని మహిళా అధికారులను డ్యూటీలో పెట్టడం జరిగింది. ఈ రోజు సాయంత్రం నైట్ అయితే మనము ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ గారు సంతాప ప్రకటించడం ఆయన పాజిటివ్ కాబట్టి అందుకోసం మా పోలీస్ తరఫున మేము కేక్స్ కట్ చేయడం అని ఇండియా స్టేట్ లో కూడా సెలబ్రేట్ చేస్తలేము. మేము బేసికలీ రోడ్ పైన ఉంటాము, అంతేగాని మేము కేక్ కట్ చేసి అటువంటి సెలబ్రేషన్స్ పోలీస్ చేయదు. దిస్ ఇస్ ద డిసిషన్ మేడ్ బికాస్ బోరింగ్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం సంతాప దినాలు. లేదు, ఇతను 1 year చేస్తున్నాడు. ఇంతకు దొరికాడు, అరెస్ట్ అయ్యి దిగుమేసాలు జైలుకి వెళ్ళాడు 23లో. ఓవర్ పీరియడ్ టైం చేస్తూ ఒకరొకరు దొంగతనం చేసుకుంటూ పోయి ఇక్కడ నారాయణపేట అమ్ముతున్నాడు. నారాయణపేటలో అవి తక్కువ రేటు ఊళ్ళలో అక్కడే తిరుగుతారు కాబట్టి మనకి చెకింగ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి 5,000 10,000 అమ్మి వస్తారు. మధ్యవర్తులు వెళ్ళి డైరెక్ట్ గా కలిసి ఇచ్చేయడం. ఎందుకంటే వీళ్ళు గలిబుల్ ఉంటారు, ఊళ్ళో తక్కువ రేటుకి వస్తుంది, ఎక్కువ క్వశ్చన్ లేకుండా కొనేస్తారు. తర్వాత అక్కడ ఉన్న వాతావరణం కమిషనరేట్ వాతావరణం కాదు కాబట్టి చెకింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అట్లా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఈజీ సేఫ్. బట్ ఎప్పుడైతే తప్పకుండా పట్టుబడతాయి ఇటువంటి చేస్తాం. ఓన్లీ టైం ఒకరోజు సిటీలో అయితే కొంచెం తొందర పడవచ్చు, దూరం అయితే కొంచెం 6 నెలలు 7 నెలలు పడవచ్చు. దాని 1 year కిందనే కొన్ని 6 నెలలు 3 నెలలు కూడా అయినవి ఉన్నాయి వెహికల్స్. సో ఇట్లా ఇన్వాల్వ్ చేస్తాయి. బుల్లెట్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, స్పెండర్ ఉన్నాయి, బుల్లెట్స్ ఉన్నాయి. అంటే ఊళ్ళలో బుల్లెట్ కొంచెం ఎక్కువ ఇష్టపడతారు కదా, తక్కువ రేట్లు వస్తున్నాయి. అంటే మనిషిలో గ్రీడీ ఏమైతే నాకైతే ఈజీ వస్తుంది, తక్కువ రేట్లకు వస్తుంది, గ్రీడీనెస్ ఇది ఇంపార్టెంట్. బట్ క్వశ్చన్ చేయాలి, ఇమీడియట్ పోలీస్ ఇన్ఫార్మ్ చేయాలి. బాధ్యత పౌరుడిగా ఒక ఇంత కాస్ట్లీ 2 లక్షలు ఉన్న వెహికల్ 15,000 20,000 50,000 అమ్ముతున్నాడంటే వీడే చెప్తాడు, పాతది ఏదో అప్పులో ఉన్నాను, అర్జెంట్ సేల్స్ ఏదో ఏదో చెప్తారు, కన్విన్స్ చేస్తారు. వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది, కానీ ఇక చీప్ లో వస్తుంది కదా అని తీసుకోవాలి. విషయమైనా తీసుకుంటారు చీప్ వస్తే.